హాయ్ కిడ్స్, ఈరోజు డేట్ 21 ఫిబ్రవరి 2022. ఈరోజు ఏడికి వచ్చారు? యాదగిరిగుట్టలోని లోటస్ టెంపుల్కి వచ్చాం మనం. సో యాదగిరిగుట్టకి ఇంక పైన 9 o'clockకి వెళ్దాం మనము. ఈలోపు సార్ లోటస్ టెంపుల్ ఇక్కడ నుంచి చూద్దామని చెప్పి వచ్చామన్నమాట. ఎంట్రన్స్లో మనకి గణపతి ఉన్నాడు, విఘ్నేశ్వరుడు. ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీరు చెప్పగలరా? ఇది గరుత్మంతుని మీద ఆసీనమైనటువంటి విష్ణుమూర్తి. మెల్లగా చూస్తూ వెళ్ళండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? కృష్ణుణ్ణి తీసుకెళ్తున్నారు. బిడ్డ నీళ్ళలో నుండి. ఇది ఎవరు చెప్పండి? శ్రీరామచంద్రులు, లక్ష్మణుడు. వీరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది హనుమంతుడు సంజీవ కొండని తీసుకొస్తున్నటువంటిది. రాముడు, విష్ణుమూర్తి, గరుత్మంతుడు, బ్రహ్మ, నారదముని, హనుమంతుడు, లక్ష్మీ సమేత నారాయణుడు. ఇది గజేంద్ర మోక్షం అని చెప్పి మీరు విన్నారా? ఒకసారి క్రొకడైల్ ఏనుగుని, గజేంద్రుని కాలు పట్టుకుంటుంది. అక్కడ గాయం కనబడుతుంది కదా. అప్పుడు గజేంద్రుడు మొరపెడితే విష్ణు మహావిష్ణువు వచ్చేసి సుదర్శన చక్రంతో అక్కడ దాని హెడ్ని కట్ చేశాడు. చూసారా? ఆకాంక్ష, గాయత్రి మాత. మీరు గాయత్రి మంత్రం చదువుతారుగా? బాగుంది కదా. కానీ ఇది చాలా స్టెప్లు. పద. సర్పద్వారం. డోర్ చిన్నగా ఉంది, ఎంట్రన్స్ ఇక్కడ.
అచ్చా మనం పైకి వచ్చాం ఈ వేలో. నాకు తెలియదు. తెలుసుకోండి. మనం యాక్చువల్ ఇటు నుండే వచ్చాం కదా ఇప్పుడు. తెలుసుకోండి. తెలుసుకుంటాను. ఇది క్షీరసాగర మదనం మీరు విన్నారు కదా. సముద్రాన్ని మదిస్తే ఇది అమృతము మొదలు విషము ఒక కూర్మ అవతారం. తాబేలు కింద ఉండగా దానిపైన ఏం పర్వతం ఇది, దానికి వాసుకు అనే పాము సర్పము తాడుగా ఉండగా ఇటు సైడ్ అందరూ రాక్షసులు, అటు సైడ్ అందరూ దేవతలు. మామూలుగా మనం మజ్జిగ చేయమా, బటర్ మిల్క్, అట్లా ఈ సముద్రాన్ని మదిస్తే దీంట్లో నుండి అమృతం వస్తుంది అనేసి. మీరు ఇటు ఉండండి, అటు నుండి వెళ్తాం. లేకపోతే ఇదిగోండి, విష్ణువు బొడ్డు నుండి బ్రహ్మ ఉద్భవించాడు అని చెప్పి చెప్తారు కదా. మీరు అవన్నీ వినిపిస్తానులే. వీరెవరు? రాక్షసుల శాప విముక్తి. మీరు ఇటు ఉండండి బిడ్డ, కార్నర్కి ఉండండి, అక్కడ ఇటు చూడండి. ఇంకొద్దిగా జరగండి, రైట్. లుక్ హియర్ బేటా, శామ్. ఇటు కూడా శామ్, ఇటు వెళ్ళండి బేటా. కొద్దిగా గ్యాప్. ఆకాంక్ష అండ్ శామ్, ఇది ఏ అవతారం చెప్పండి? అదేం అవతారం? అక్కడ ఇక్కడ ఉంది. వరాహ అవతారం, రైట్. ఇది అక్రూరునకు దివ్య దర్శనం ఇచ్చుట. అక్రూరుడు ఎవరు వెళ్ళాక తెలుసుకుందాం. ఇక్కడ భూమిని తన కూరలపై నిలిపి ఉంచున్నారు కదా. సో మనము ఈ లోటస్ టెంపుల్ యొక్క యాక్చువల్గా కింద నుండి పైనకి రావాలి.
చూద్దాం పైన ఏముందో. ఇంక నువ్వు యాదగిరిగుట్ట మెట్లు కూడా ఎక్కాలి. మీరు ఇక్కడ ఉండండి, గ్రిల్ దగ్గర ఉండండి బిడ్డ. నీటి నుండి తీస్తాను. కొద్దిగా How are you feeling here? ఇక్కడ కూడా ఉండండి. కొద్దిగా మన ఎర్లీ అవర్స్ లేసాం కదా, అందుకే కొంచెం డ్రౌజీగా ఉందా? It is sun. పదండి. సముద్రంలో ఉన్నారా? వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఏం పెట్టలేదు ఇక్కడ పేపర్ మీద. ఇత్తడి అరికోట హరిశ్చంద్ర, యమ ధర్మరాజు. చిత్రగుప్తుడు, యమభటుడు మరియు మంచి కార్యములు కానీ చెడు కార్యములు కానీ చేసినటువంటి వ్యక్తిని వీడికి వచ్చి లెక్కలు అప్పచెప్పాల్సి ఉంటుంది. ఇది వరుణ దేవుడు అట.
అవునవును. మనం ఈ బిల్డింగ్ పైకి వచ్చేసాం. లోటస్ టెంపుల్. ఇది ఆకాంక్ష, అది బ్రహ్మ కదా, నారాయణుడు. ఇది వామనుడు కదా, శివుడు. గణేశుడు. తెలుసుకుందాం, తెలుసుకోండి. అమ్మవారు భారతదేశంలో లేదు, ప్రపంచంలో లేదు. అమ్మ గురించి చెప్తాను, ఆ విని ఆ ఆకు తీసుకుని వెళ్ళండి. గుర్తుపెట్టుకున్నావా? గుర్తుపెట్టుకోండి. చింతామణి గృహంలో, కథమంలో, బంగారు మెడలో, బంగారు మంచం మీద అమ్మవారు కూర్చుంది. శంకరుడు అక్కడ పరుణ ఉన్నాడు, అయ్యవారి పక్కన అమ్మ కూర్చుంది. ఈ బంగారు మంచాన్ని పంచగృహంలో మోస్తున్నారు. వేకాడ మండపం మీద కూర్చుని ఒక పక్క సరస్వతి దేవి, ఒక పక్క లక్ష్మీదేవి నిత్య సేవలు అందిస్తున్నారు. ఎవరైతే అమ్మ నిత్యం పూజ చేసుకుంటారో, ఎవరైతే అమ్మ భక్తులు అవుతారో వాళ్ళందరూ కూడా సర్వకాల సర్వాస్తులందు లక్ష్మీ కటాక్షం నీరాజనం దర్శయామి. ఓం శ్రీమాత్రే నమః. ఆప్ తీసుకోండి, దక్షిణ అమ్మవారి ప్రసాదంగా ఈ షీట్ వస్తుంది, ఇంటికి తీసుకెళ్ళచ్చు. మీరు ఇచ్చే నూనె ఇక్కడ దీపారాలు జరుగుతుంది. మనసులో ఏదైతే కోరుతుందో చెప్పుకుని ఆ చేసి అమ్మవారికి సమర్పించుకుంటుంది. సో ఈ లోటస్ టెంపుల్ని ఈరోజు మనం దర్శించి అంత పైకి వెళ్ళాము. ఇది యాదగిరిగుట్ట బిడ్డ. ఇప్పుడు నెక్స్ట్ ఆడికి వెళ్దాం. ఇంటికి వెళ్ళేసి తర్వాత అందరం తయారయ్యి ఆడికి లేదు, వేరే డ్రెస్ ఉంది కదా, నీకు కూడా ఉంది కదా.
జీన్స్ నీకు కూడా ఉంది బిడ్డ. మేమైతే స్నానం చేసుకొచ్చాము. మార్నింగ్ వెళ్ళేసి స్నానం చేసి వచ్చేసాం. గుడికి స్నానం చేయకుండా వెళ్ళాలి. నేనైతే సారు ఆవులకు పాలకూర పెట్టారా? పాలకూర ఉంది 10 రూపాయలు ముట్టంటారు. ఎక్కడ ఆవులు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? పాలకూర తల కింద ఉన్నాయా? వారి కింద ఉన్నాయి గోమాతలు ఆవులు. నమ్మకాన్ని ఉన్నాయి. ఒకటి చేయండి, పాలకూర వేయండి, అలా ఒక తీసుకోండి, పాలకూర తీసేయండి 10 రూపాయలు. ఇంకా కూడా కావాలి తీసుకోండి. ఏంటి గోమాతల పాలకూర పెట్టి చాలా మంచిది. సంతోషం. ఇంకా చాలా మంది గోమాత వల్ల 50 రూపాయలు వేసినప్పుడు కానీ పాలకూర మరి రావాలి. నేను వస్తున్నాను, ఉంటారా బిడ్డ? ఒక నిమిషం. తీసుకోండి. ఒక్క నిమిషం. ఎలా పెడతారు? కానీ జాగ్రత్తగా బిడ్డ, వైల్ యూ ఫీడ్. ఆకాంక్ష, దీనికి చిన్న వాటికి పెట్టేసాను. నేను వస్తాను, ఒక్క నిమిషం. కొంచెం దూరంగా ఉండాలి. దానికి పెట్టారా? కొంత దగ్గరికి వెళ్ళు. కొద్దిగా దగ్గరికి వెళ్ళొచ్చు బేటా నువ్వు. దాన్ని కూడా పెట్టలేక దుడ్లకి. ఇది బాగా ఎగురుతుంది కదా, ఇంతకుముందు జంప్ చేసేది. డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ ఇట్. ఇది నీతో పాటే వస్తుంది. పద. Shall we make a move? ఏమి? ఓకే. ఇక్కడ ఉంది. ఇది ఏం టెంపుల్ అంట? లోటస్ టెంపుల్. ఎక్కడ శామ్? యాదగిరి గుట్టలో. యాదగిరిగుట్ట ముందు. మనం కాసేపట్లో రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యేసి గుట్టపైకి నడిచి వెళ్దామా, వెహికల్లో వెళ్దామా? ఆంటీ వాళ్ళు ఆటోలో వచ్చేస్తారు. మీకు నడిచే ఓపిక ఉంది అంటే మనం కలిసి వెళ్దాం. ఎలా వెళ్దాం? నేనైతే నడిచి వెళ్దాం అనుకుంటున్నాను.
ఏం బిడ్డ? నడవలేకపోతే మీరే ఎత్తుకొని నేనే ఎత్తుకొని వెళ్ళాలా? సరే వెహికల్లో వెళ్దాంలే. వీళ్ళు లేసి ఉంటారా? టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 9 అవుతున్నట్టుంది, 8:39. నేను 5:30కి మేల్కొన్నాను. 5:30కి. కానీ అంత ఎర్లీగా లేసి ఏం చేస్తాం? చన్నీళ్ళతో స్నానం చేయడం కంటే 6:15కి లేస్తాం, అందుకే మళ్ళీ. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దామా? బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దామా? లుక్ హియర్. ఓకే, మళ్ళీ మనము యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్లో జాయిన్ అవుదాం.